ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఎటు చూసినా జనమే. కనుచూపు మేరల్లో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. వెనకాన కూడా రోడ్డుపై వరకు జనాలే ఉన్నారు. ఆముదాల వలస అదరగొట్టింది. ప్రజాగళం అని పిలిపిస్తే ఆముదాల వలస అంతా కదిలి వచ్చింది. కథ ఉందో కథ ఉంది. యుద్ధానికి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక ఇక్కడ ఉన్న డమ్మా బుస్ నేత పని అయిపోయింది. అతని ఆటలు వేషాలు డ్రామాలు 19 రోజులే తమ్ముళ్ళు. మనం కొట్టే దెబ్బకి, ప్రజలు కొట్టే దెబ్బకి ఈ డమ్మా బుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు. అయినా కూడా పారిపోయినా పట్టుకొస్తా. అతని పాపాలు తప్పులు నేరాలు అతన్ని వదిలిపెట్టవు, వెంటాడతాయి. ఏం తమిళ్లో ప్రజా కోర్టులో శిక్షించాలా లేదా అని అడుగుతున్నా. 1 కాదు 2 కాదు, ఇలాంటి వాడు స్పీకర్కి అర్హుడా తమిళ్లు? ఇంకో పక్క మీరు చూస్తే ఒక అసమర్థ స్పీకర్గా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసి అతను ఒక సైకో, ఇతను కూడా ఒక సైకోగా తయారైపోయి అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసిన దుర్మార్గుడు ఈ డమ్మా బుస్ ఎమ్మెల్యే. ఇక్కడ నేను ఎప్పుడూ వినలేదు ఈ రాష్ట్రంలో. ఇప్పటికి నేను మీరందరూ చూస్తే 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. మళ్లీ ఈసారి అయితే 45 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాను. ఈ రాష్ట్రంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. కానీ ఇలాంటి పనికి మాలిన దద్దమను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. గౌరవం లేని వ్యక్తి, పూర్తిగా అవినీతి పరుడు. తమలో నేను అడుగుతున్నా, ఆముదాల వలసని ఊట్ చేశాడా లేదా ఈ తమ్మినేని? చేశాడంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. కడాని ఏ పని జరగాలన్నా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా బంగారు కానుకలు సమర్పిస్తేనే ఆ ఇంట్లో దేవతలు కనికరిస్తాయి. అవునా కాదా తమ్ముళ్ళు? ఇంకో పక్క ఇతను అవినీతితో ఈరోజు చూస్తే నాగావళి వంశధార నదుల ఇసుక. ఏం తమ్ముళ్ళు, ఆ ఇసుక ఎక్కడికి పోతా ఉంది? మీ ఊర్లో ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా. మీ ఊరి ఇసుక విశాఖపట్నానికి వెళ్తా ఉంది, అవునా కాదా? ఈ ఇసుక దొంగ ఎవరు? ఇంకొక పక్క బదిలీల్లో కూడా స్థాయిని బట్టి 1 లక్ష నుంచి 10 లక్షల వరకు రేట్లు ఫిక్స్ చేసి వ్యాపారం చేసే పరిస్థితి వచ్చాడు. చెప్పేటివన్నీ నీతులు, చేసే పనులన్నీ బూతులు. దుర్మార్గమైన వ్యక్తి నా జీవితంలో చూడలేదు. మళ్లీ చెప్తున్నా, నా దృష్టిలో పడినవాణ్ణి నేనంత ఈజీగా వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకా ఒకసారి చూస్తే ఈసారి తమిళ్లో ఒకటే విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇక్కడే కోన రవికుమార్
ఆముదాల వలస బుల్లెట్. అందరూ సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని చూశాను, నాకే కళ్ళు తిరుగుతున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే. అంతమంది కనబడుస్తున్నారు ఇక్కడ. 45 ఏళ్లుగా చాలా సార్లు వచ్చాను ఆముదాల వలసకి, ఎప్పుడూ చూడని స్పందన. దీనికి కారణం ప్రభుత్వ వ్యతిరేకత, అవునా కాదా? ఎట్టున్నారంటే ఎప్పుడెప్పుడా కసి తీర్చుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నాడు ఈయన, ఎవరు సైకో వస్తున్నాడు బస్ వేసుకొని. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే నీ బస్సు యాత్ర వదిలిపెట్టి ఆముదాల వలసకి రా. పబ్లిక్ మీటింగ్ పెడతాం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, ఆ తర్వాత ఓటు అడగమని చెప్తున్నా. వాస్తవనా కదా తమ్ముళ్ళు అడుగుతున్నా. బిర్యానీ పెట్టి హాఫ్ బాటిల్ లిక్కర్ ఇచ్చి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి మనుషుల దొరకొస్తే ఓట్లు వేస్తారా తమ్ముళ్ళు? ఓట్లు పడతాయా అని అడుగుతున్నా. కాదు, రివర్స్ అవుతుంది. అదే ఈరోజు జరుగుతా ఉంది. నేను అడుగుతున్నా, ఈ సైకో ముఖ్యమంత్రిని ఉత్తరాంధ్రకు వచ్చావు, ఈ ఉత్తరాంధ్రకు ఏమి చేశావో సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరూ అడిగేది, 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలకు మంచినీళ్లు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహేంద్ర తన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ ని నేను 553 కోట్లు ఇస్తే జగన్ 5 ఏళ్లలో 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, నేను గానుంటే వంశధార నాగావళి అనుసంధానం పూర్తయ్యేదా లేదా అని మేము అడుగుతున్నాను. అది పూర్తి చేసుంటే ఆముదాల వలస బాగుపడేది. నా కళ అది. అది చేయకుండా దుర్మార్గుడు అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు 2000 కోట్లు ఖర్చు పెట్టాను. జగన్, నువ్వు ఇక్కడికి వస్తున్నావు, ఎంత ఖర్చు పెట్టావని అడుగుతున్నా. నువ్వు పెట్టింది తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. నాకంటే ముందుగా మా తమ్ముళ్ళు నేను ఎప్పుడెప్పుడు సీఎం కావాలన్నా, మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని మా తమ్ముళ్ళు చూస్తున్నారు. తమ్ముళ్ళు జాబు రావాలంటే అభివృద్ధి జరగాలంటే గంజాయి ఉండాలంటే, మీకు గంజాయి కావాలా అభివృద్ధి కావాలా? గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలా? అది మన బ్రాండు, ఇది చిల్లర సైకో బ్రాండు. నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్, ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు, ఏదో చేశా అన్నావు. నేను 2000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాను. నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఒక రోడ్డు వేసావా అని అడుగుతున్నా. ఒక పరిశ్రమ వచ్చిందా అని అడుగుతున్నా. ఒక కాలేజీ పెట్టావని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏముంది? ఇంకా బటన్ నొక్కతా అని అంటాడు. బటన్ నొక్కడం కాదు, బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు, బటన్ నొక్కి ఎంత బొక్కావో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. తమిళలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి 10 రూపాయలు ఇచ్చి మనలందరినీ మోసం చేసి 100 రూపాయలు దోచేసే దొంగ, గజ దొంగ, బంది పోటు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది. ఈయన వల్ల అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. నిన్న మీరు చూస్తే కోవూరి లక్ష్మి అని
గుంటూరు అమ్మాయి ఢిల్లీకి వెళ్ళింది. ఆడబిడ్డలపైన అరాచకాలతో మనసు బాగా దెబ్బతిని పోరాడింది. ప్రెసిడెంట్ ని, ప్రైమ్ మినిస్టర్ ని, చీఫ్ జస్టిస్ ని కలవాలని ఢిల్లీకి వెళ్లి వాళ్ళు కలవకపోతే దేశ దృష్టి తీసుకురావాలని బొటన వేలు కట్ చేసుకుని ఆ అమ్మాయి త్యాగం చేసిందంటే ఈ రోజు ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడింది, నా బొటన వేలు పోయింది గాని నా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం తిరిగి రాదని అమ్మాయి బాధపడిందంటే మీకోసరం ఆ అమ్మాయి బొటన వేలు కట్ చేసుకునింది. ఆడబిడ్డలు మీరు ఒకటి ఆలోచించుకోవాలి. రేపు ఇలాంటి వ్యక్తి ఉంటే మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బయట వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భవిష్యత్తు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక బందీపోటు దారి దోపిడీవాడు ఏంటో నాకే అర్థం కాదు. నా జీవితంలో ఎప్పుడు మీద ఎవరి మీద నేను కోప్పడలేదు, మీరందరూ తెలుసు. కనీసం మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్ని విషయాలు మాట్లాడతాడో మీరే చూశారు. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి పోలుకుందా తమిళలో అని అడుగుతున్నా. నెత్తిన రూపాయి పెట్టి ఆక్షన్ వేస్తే కొనేవాడు కూడా ఉండడు, దమ్మిడి కొనేవాళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే సినిమాల్లో ఒక సూపర్ స్టార్ గా బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి, ప్రజా జీవితంలో కూడా ఒక నిజమైన హీరో. అలాంటి వాడిని అవమానిస్తారు. చిరంజీవిని అవమానిస్తాడు, రాజమౌళిని అవమానిస్తాడు. ఎంత హంబావంటే ఒళ్ళంతా కొవ్వెక్కిపోయింది. ఆ కొవ్వు కరిగించే బాధ్యత మీదేనని మీ అందరినీ కోరుతున్నా. రేపు 13వ తారీఖున ఇది బలుపు కాదు, ఇది వాపని నిరూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. చేస్తారా తమ్ముళ్ళని అడుగుతున్నా, చేస్తారా మా ఆడబిడ్డని అడుగుతున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, బుగ్గలు సవరించాడు. ఈరోజు వచ్చి పిడి గుద్దులు గుర్తున్నాడు. బాధుడే బాధుడు. ఏ ఒక్క వ్యక్తి అయినా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చితికిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, అన్ని విషయాల్లో నేను ఒక్క విమర్శించడమే కాదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది విమర్శ ఎంత ముఖ్యమో దానికి ఏ విధంగా రెక్టిఫై చేయాలనో అవి కూడా మీకు సమాధానం చెప్తాను. ఈరోజు మేమందరం కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం జట్టు కట్టామంటే అది మా కోసరం కాదు తమ్ముళ్ళు, మీకోసరం, మీ ఉద్యోగాల కోసరం, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసరం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్లీ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని నేనేదో విమర్శించడానికే రాలేదు, ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇస్తా. నేను ఒక్క విషయం అడుగుతున్నా, నేను అభివృద్ధి చేశానా లేదా ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు సైబరాబాద్ నిర్మాణం చేసి తెలంగాణకు ఆస్తి వచ్చిందంటే, సంపద వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే అది చేసింది నేనే కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఆ ఉద్దేశంతోనే అమరావతి, పోలవరం పెట్టుబడులు, అభివృద్ధి బ్రహ్మాండంగా చేయాలని ముందుకు పోతే దుర్మార్గుడు వచ్చి అన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఈరోజు మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాను, ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాను, పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు వేస్తాను. నాతో కలిసి నడవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమిళలో ఇక్కడ మీరున్నారు, ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలో ఎక్కువ అప్పులుండే రాష్ట్రం,
ఎక్కువ అప్పులుండే రైతు మన రాష్ట్రంలో ఉన్నాడు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం కౌలు రైతు మన రాష్ట్రంలో ఉన్నారు. నేను అడుగుతున్నా, మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. పంట బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, మేము వస్తానే రైతే రాజుగా పరిపాలన సాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి కావలసినటువంటి గిట్టుబాటు ధరలు ఇస్తాం, మళ్ళా పంట బీమా తీసుకొస్తాం, పాత పద్ధతి పెడతాం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడకుండా సేకరణ చేస్తాం, అక్వా సాగుకి ₹50 కరెంట్ ఇస్తాం, హార్టికల్చర్ కి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేనున్నప్పుడు మీకు సబ్సిడీలు ఇచ్చాను, ఆధునికమైన పనిముట్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాక్టర్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాబోయే రోజుల్లో నేను ఆ రోజు ఆలోచించి నేచురల్ ఫార్మింగ్ కూడా, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొచ్చేది నేనే. ఈ రోజు హామీ ఇస్తున్నా, వ్యవసాయంలో ఖర్చులు తగ్గిస్తా, రైతు ఆదాయం పెంచుతా, ఆధునీకరణ తీసుకొస్తాం, టెక్నాలజీ కూడా తీసుకొచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, వ్యవసాయానికి నెంబర్ 1 ప్రియారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రెండో భరోసా, తమ్ముళ్ళు బాధుడే బాధుడు, అవునా కాదా? అన్ని ఛార్జీల మోత, అవునా కాదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేనున్నప్పుడు పెరిగాయా? పెంచానా? కరెంటు కొరతుంటే మిగులు రాష్ట్రంగా తయారు చేశాను, ఇప్పుడు మళ్ళా కొరత రాష్ట్రంగా తయారు చేశారు. ధరలు విపరీతంగా పెంచారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా సమర్థవంతమైన పాలనతో కరెంటు ఛార్జీలు పెరగకుండా చూసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క సోలార్కి ప్రాధాన్యత ఇస్తాను. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు, మీరే వాడుకోవచ్చు. చాలకపోతే మేము ఇస్తాం, మీ దగ్గర మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. అదే మాదిరిగా మీ పంప్ సెట్ కూడా సోలార్ పెడతాం, మీరు అవసరమైన కరెంటు నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇచ్చి మళ్ళా తిరిగి మీకు ఇచ్చే విధానానికి ప్రవేశపెడతా. రైతుకు ఆదాయం పెంచే మార్గం, కరెంటు ఉత్పత్తి చేసే మార్గం, సోలార్ ద్వారా వచ్చే మార్గానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చెత్త మీద కూడా పన్నేశాడు. నేను వస్తానే చెత్త మీద పన్ను తొలి రోజే తీసేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి పనులు నియంత్రణ చేస్తాం. పెట్రోల్ డీజిల్ మీద ఒరిస్సాకు పోతే మనకంటే తక్కువ, మంది మాత్రం చాలా ఎక్కువ. అవన్నీ నియంత్రణ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడో భరోసా మద్యం. ఏం తమ్ముళ్ళు మద్యం? మందు బాబులు ఇక్కడ కూడా ఉన్నారా లేదా? మీ యొక్క బలహీనత అర్థం చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. ₹60 క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. మళ్ళీ 5 ఏళ్ళు అయితే 200, 500 అయిపోతుంది. అవునా కాదా? రెండోది, అది నాసిరకం మందు, అవునా కాదా? లివర్ దెబ్బతింటా ఉంది, ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. మా ఆడబిడ్డల తాలిబొట్టు తెంచేస్తున్నాడు దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆవేదన, నా బాధ నీ స్వార్థం కోసం, డబ్బుల కక్కుర్తి కోసం ఈ జలగ మిమ్మల్ని చంపేస్తా ఉంటే బాధ ఇదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు ఎప్పుడున్నా ఎలాంటి నాసిరకం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా.
మన దగ్గరుండే బ్రాండ్లు ఒరిస్సాలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్, జే బ్రాండ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, షాపుల్లో అమ్మేది ఆయనే, డబ్బులు నేరుగా తీసుకొని ఏదో అరాకొర గవర్నమెంట్ ట్రెజరీకి పంపించే పరిస్థితి వచ్చాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడా లేని అన్యాయం. మీ ఊర్లో తోపుడు బండి ఉంది, టీ స్టాల్ ఉంది, చాయ్ వాలా ఉన్నాడు, అక్కడ డబ్బులు తీసుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అక్కడ కూడా ఆన్లైన్ స్వాప్ చేయమంటాడు, పేటీఎం ద్వారా డబ్బులు, నేను డబ్బులు చూసుకుంటా, మిల్క్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, షుగర్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, నేను డబ్బులు హ్యాండిల్ చేయనని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి జలగమారిగా మీ రక్తం తాగడానికి క్యాష్ పేమెంట్లు తీసుకుంటున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొత్తం లెక్క కడతా, ఎవడెవడు బొక్కాడో వాడిని కక్కిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దండి. ఈరోజు నేను చూశాను, ఒక వ్యక్తి చెప్పాడు, వీడెక్కడ ముఖ్యమంత్రి, వీడెక్కడ దుర్మార్గుడు, కడాన వీడు పంచాయతీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. ఆ సచివాలయం నాది, నేను పన్నుల ద్వారా కట్టాను, ఆ పన్నుల్లో వచ్చిన డబ్బులు సచివాలయం కడితే ఈ దుర్మార్గుడు ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టాడని బాధపడే పరిస్థితికి వస్తే ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన వాడిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మందుబాబులు ఒక్కరు కూడా ఓటు ఇచ్చినా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీ మగవాళ్ళని నిర్వీర్యం చేసిన దుర్మార్గులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 25 ఏళ్లు అంటే మీరు తాగతానే ఉండాలా? ఈ జలగ చేసిన అప్పుకి మీరు తిరిగి కడతానే ఉండాలా? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా కాదు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అంటే ఎవడు కడతాడు ఈ డబ్బు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఉంటాడా? రేపు ఓడిపోతే దొరుకుతాడా మీకు? మళ్ళీ ఎవరు కట్టాలి ఈ అప్పులు? మీరే కట్టాలా లేదా? పన్నుల రూపాయన కట్టాలా లేదా? మరి మీలో చైతన్యం రాలేదు, ఇంకా కోపం రాలేదు. ఒక్కొక్క కుటుంబం పైన 10 లక్షల రూపాయలు అప్పులు చేసిన దుర్మార్గుణ్ణి వదిలిపెడతారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరు ఒకటి కావాలి, వాడ కావాలి, నియోజకవర్గం కావాలి. ఇప్పుడే నేను వస్తా ఉంటే ఒక తమ్ముడు అంటున్నాడు 175కు 175 వస్తాయి, రావాలి కూటమి కని గట్టిగా స్లోగన్స్ ఇస్తున్నాడు. నేను అందుకే చెప్పాను 175కు 175. వై నాట్ పులివెందల? పులివెందలు ఏమని అడుగుతావా ఓటు? గొడ్డలు చూపించి బెదిరిస్తావా? మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు గెలిస్తే మీ ఊరికి కూడా ఇక్కడుండే సైకోకు గొడ్డలు పంపిస్తాడు. సిద్ధమా మీరు నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు 3వ భరోసా 4వ భరోసా నేను మీకు ఇచ్చేది మా తమ్ముళ్ళు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? ఇచ్చాడా ఉద్యోగాలు? ఇచ్చానని చెప్తున్నాడు. మటన్ కొట్టు దగ్గర ఉద్యోగం ఇచ్చాడా లేదా? ఫిష్ మార్ట్ లో ఇచ్చాడా లేదా? నేనుంటే ఐటీ ఉద్యోగాలు, ఈయనుంటే ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు, అది వ్యత్యాసం. అందుకే యువతకు హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మేము వస్తే పెట్టుబడులు వస్తాయి, మేము వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. అందుకే నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని హామీ ఇస్తున్నా.
అబద్ధాల కోర్ జగన్న, నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు సవాలు విసురుతున్నావు, నేనేం చేశావని అడుగుతున్నావు. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 8 సార్లు డిఎస్సీ పెట్టిన వ్యక్తిని నేను. నువ్వు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్క డిఎస్సీ పెట్టావా? ఒక గ్రూప్ 1 పెట్టావా? ఒక గ్రూప్ 2 పెట్టావా? ఒక పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగం ఇచ్చావా? మరి నీకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసేట్టుగా నేను కార్యక్రమాలు చేపడతా. బోరు కొడితే ఆముదాల వలసకు రండి, ఇక్కడ ఐటీ టవర్ ఉంటుంది, అందులో కూర్చొని పనిచేయండి. ఇంకా స్కిల్ డెవలప్ చేసుకుంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. కానీ జన్మభూమిని మరిచిపోవద్దండి, ఆముదాల వలసని మరిచిపోవద్దని మరొకసారి కోరుతున్నా. అందుకని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, పిల్లలు మీ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలంటే మీరందరూ ఒక పని చేయాలి. ఫస్ట్ టైం ఓటర్స్, ఈయన మొదటిసారి ఓటేసే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ చేతులు పైకి ఎత్తండి. మొదటిసారి ఓటేసేవాళ్ళు, మీరేసే ఓటు మీ భవిష్యత్తుకి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. ఒక తుఫాను మారిగా మీలో ఉత్సాహం రావాలి. అందుకే కరెక్ట్ గా 19 రోజులు సైకిల్ ఎక్కండి. ఎక్కుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. రెండోది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. 3 అందంగా ఉంటాయి, 3 కలర్లు కూడా. అక్కడి నుంచి గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాసు. తాగాలంటే నీళ్ల కోసం ఉపయోగించండి, టీ కోసం ఉపయోగించండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గ్లాసుకు 10 ఎక్కించండి. మంచికి మంచిగానే ఉంటాం. నేను రౌడీజం చేయమన్నా, నా జీవితంలో రౌడీజమే తెలియదు నాకు. దుర్మార్గుడు సైకో నా మీద కేసులు పెట్టాడు, 22 కేసులు. ఎవడో సాహసం చేయాలా నా మీద కేసులు పెట్టాలంటే. కానీ మీలో కూడా పర్వాలేదులే, పెట్టింది ఆయన పైన కదా అనుకున్నారు మీరు. అందుకే ఒక మాటలో చెప్పాలంటే, నా మీద కేసులు పెడితే ప్రపంచం మొత్తం స్పందించింది. 80 దేశాల్లో నిరసన తెలియజేశారు. అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, 19 రోజులు మా కోసం పనిచేయండి, మీ రుణం తీర్చుకుంటా. ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా నాలెడ్జ్ ఎకానమీలో తీర్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో మీరు చూశారు, ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో పరిశ్రమలు తీసుకొచ్చాను, నేను ఎప్పుడో ఉద్యోగాలు తీసుకొచ్చాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మామూలు రైతు పిల్లవాడిని, కూలీల పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేసి ₹1,00,000 సంపాదించడానికి తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు. నా ఆలోచన ఒకటి, వంశధార అక్కడి నుంచి నేరుగా గోదావరి, పక్కనే కృష్ణ, పక్కన పెన్నా నదుల అనుసంధానం నా కళ. ఇది జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. వంశధారలో వరదొస్తే ఈ నీళ్లు నేరుగా పెన్నాకి వెళ్తాయి. పెన్నాలో వరదొస్తే ఆ నీళ్లు నేరుగా
శ్రీకాకుళానికి వస్తుంది. అది నా కళ. ఇది అసాధ్యం కాదు. ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంట్ ఎక్కడో ఉత్పత్తి చేస్తారు. మీ ఇంట్లో లైట్ వేస్తే వెలుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మాదిరిగా నీటి సమస్య పరిష్కారం చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తారు. అది కూడా చేయిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ఇక్కడ శ్రీకాకుళంలో. ఏం తమ్ముళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చదువు చెప్పవలసిన టీచర్ని లిక్కర్ షాప్ దగ్గర కాపలా పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు తల్లి తండ్రి గురువు దైవం. అందుకే నేను ఆలోచించింది టీచర్లందరికీ గురువు స్థానం ఇవ్వాలని ట్రాన్స్ఫర్స్ కూడా చేయకుండా కౌన్సిలింగ్ పెట్టి పెద్ద ఎత్తున చేశాం. ఆ గౌరవం ఇచ్చాం. ఈరోజు ఈ దుర్మార్గుడు ఉద్యోగస్తుల్ని బెదిరించడం, ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 20,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ఉద్యోగస్తులందరికీ ఓటే కోరుతున్నాను. ఈసారి గాని ఒక్క ఓటు గాని మీరు ఈ యొక్క సైకో జగన్ కేస్తే నెక్స్ట్ రాబోయేది రివర్స్ పిఆర్సీని. పిఆర్సీ అంటే ఏదో పెంచాలనుకుంటున్నారు, పెంచడు. తగ్గించడానికి పిఆర్సీ వేస్తాడు. సిద్ధమా ఉద్యోగస్తులు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మిమ్మల్ని పెట్టిన చిత్రహింసలు మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను పెట్టారు, అది వేరే విషయం. అచ్చెన్నాయుడిని పెట్టారు, వేరే విషయం. టీచర్ల్ని ఉద్యోగస్తుల్ని బయట రానియకుండా అరెస్టులు చేసి అంగన్వాడీ టీచర్ల్ని వేధించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాను. మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇస్తున్నా. తల్లి, మీ అందరికి ఐడియా ఉంది, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, అవునా కాదా? ఎన్టీ రామారావు గారు ఇచ్చిన చట్టం జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వకుండా మోసం చేసి అప్పిస్తాడు డబ్బులు. ఇది న్యాయమా తల్లి? అలాంటి అన్న మీకు అవసరమా? అలాంటి దుర్మార్గుడైన అన్న అవసరమా? ఎప్పుడు కూడా మీరు ఒకటి ఆలోచించండి. అన్న చెల్లెల అనుబంధం ఎట్లుంటుందంటే, ఎంత పేదవాడైనా చెల్లికి పెళ్లి చేసి అక్కకు పెళ్లి చేసి తర్వాతనే పెళ్లి చేసుకుంటాడు, అవునా కాదా అని అడుగుతున్నా. అవసరమైతే తల్లి తండ్రి ఆస్తి ఆడబిడ్డలకు ఇచ్చేసి కష్టపడి సంపాదించుకుంటామనే ఆలోచన ఉంటుంది. ఈ దుర్మార్గుడు 100 కోట్లు కొట్టేసి చెల్లెలకి డబ్బులు ఇవ్వకుండా అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి అన్న మనకు వద్దని మరొకసారి మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీకు అందరికీ చెప్తున్నా, డాక్రా సంఘాలు నేనే తెచ్చాను, జ్ఞాపకం ఉంది తల్లి. దీపం నేనే పెట్టాను, జ్ఞాపకం ఉంది తల్లి. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాను. ఈరోజు 4 కార్యక్రమాలు తీసుకొస్తున్నాను నేను మీకోసరం. ఒకటి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. దీనివల్ల మీ పిల్లలు బాగా చదువుకుంటారు. ఏ తల్లి కూడా 2 పిల్లలుంటే ఒకరిని చదివించి ఒకరిని పశువులు కాడ కాపలా పెడతారా తల్లి? మీరు 2 బాగా చదివించాలని ఆలోచిస్తారా లేదా మీరు? అలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే 3 ముగ్గురికి ఇస్తా, 4 నలుగురికి ఇస్తా. మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఆడబిడ్డ నిధి నెలకు 1,500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 మీ అకౌంట్లో వేస్తారు. అంతేకాదు 90,000ని 9 లక్షలు చేసే మార్గం కూడా చూపిస్తా నేను.
మీ ఆదాయాన్ని పెంచుతాను. మామూలుగా చేపను ఇవ్వడమే కాదు, చేపను పట్టడం నేర్పించే మనస్తత్వం నాది. అదే చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. సిద్ధమా ఆడబిడ్డలు? మీరు వంటకు కష్టపడకుండా మీ అందరి కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి తెలియజేస్తున్నా. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. బస్ ఎక్కి చెప్పండి, చంద్రన్నే మా డ్రైవర్, మేము ఎక్కడికి పోవాలో తీసుకుపోమని దబాయించెళ్ళమని మా ఆడబిడ్డలకు ఆదేశాలు ఇస్తున్నా. ఇది మీరు చేయండి. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా మా ఆడబిడ్డలది. అది చేసే బాధ్యత నాది. ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసి ప్రపంచానికి నిరూపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో పింఛన్లు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు. నేను ఒకే విషయం, పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 85లో 200 పింఛన్ 2000 రూపాయలు చేసింది నేనే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 3000 నుంచి 4000 చేస్తాను. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖునే ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చే బాధ్యత మాది. 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2వ నెల తీసుకోకపోతే 3వ నెల ఇస్తా. ఏ వ్యక్తికి ఎగ్గొట్టడం నా అభిమతం కాదు. అవసరమైతే మీరు ఎక్కడన్నా బయట వెళ్తే అక్కడ కూడా డబ్బులు తీసుకునే ఏర్పాటు చేస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. వికలాంగులకి 4000 నుంచి 6000 ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 9వ భరోసా. ఏం తమ్ముళ్ళు రోడ్లు వేశాడా? వేశాడా? ఉన్నాయా రోడ్లు బాగా మీకు? ఇక్కడి నుంచి శ్రీకాకుళం రోడ్డు బాగుందా అని అడుగుతున్నా. నేను వస్తానే మొదటి రోజు ఆ రోడ్డుకు మహర్దశ తీసుకొచ్చే బాధ్యత నాది. ఎప్పుడు కూడా నా మైండ్ లో చాలా ఆలోచనలు ఉంటాయి. 25 ఏళ్లకు మునిపే మీకు సెల్ ఫోన్ రావాలని ఆలోచించిన వ్యక్తి నేనే. అవునా కాదా? నేషనల్ హైవేస్ కోసం పీపీ మోడల్ తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ఎయిర్పోర్ట్లు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ నిర్మాణం చేసిన వ్యక్తులు. డబ్బులు కాదు ముఖ్యం, ఆలోచన ముఖ్యం. సంపద సృష్టించడానికి ఆలోచన కావాలి. ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి, ఆదాయం వస్తుంది, సంక్షేమం జరుగుతుంది, మళ్ళా అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, రాష్ట్రంలో ప్రతి ఒక్క రోడ్డుకి మహర్దశ వస్తుంది. ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేషన్ షాపులో ఏం తమ్ముళ్ళు మీకు అన్నిటికీ నిత్యావసర వస్తువులు వస్తున్నాయమ్మా? ఇప్పుడు ఒక్క బియ్యమే వస్తా ఉంది. అంత పేరు చూసి 8 రకాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వస్తున్నాయా? ఇప్పుడు సంక్రాంతి కానుక వస్తా ఉందా? ఇప్పుడు రంజాన్ తోఫా వస్తా ఉంది. ఇప్పుడు ఆ బియ్యం కూడా 5 కేజీలు మోడీ ఇచ్చిన బియ్యమే. అవునా కాదా? మీకు ఇల్లు కట్టామన్నాడు, నువ్వు కట్టావా? నువ్వు ఇచ్చావా డబ్బులు? మోడీ గారు 1,50,000 ఇస్తే ఇంకొక పక్కన నరేగాలో 30,000 తీసుకుని కేంద్ర డబ్బులు తీసుకొని ఈయన స్టిక్కర్ వేసుకున్న స్టిక్కర్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు ఒకటిది, షోక్ ఒకటిది. అన్నా క్యాంటీన్ ఎందుకు రద్దు చేశామని అడుగుతున్నా. చంద్రన్న బీమా వస్తా ఉందా అని అడుగుతున్నా. విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా. 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇలాంటివన్నీ కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ
ఏమేం చేయాలన్నీ చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకో ఇచ్చిన ఇండ్లు ఏవి రద్దు చేయను, అక్కడే మీరు కట్టుకోండి, అవి కూడా పూర్తి చేస్తాను. నేను కొత్తగా ఎవరెవరికైతే ఇంటి జాగాలు లేవో వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. అక్కడ మంచి ఇండ్లు కట్టించే బాధ్యత మాది. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి మీకు అప్పచెప్పే బాధ్యత, ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇవన్నీ చేస్తా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు, రాష్ట్రం నష్టపోయింది, అవునా కాదా? చాలా ఇబ్బందుల్లో ఉన్నా, అవునా కాదా? ఈసారి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా లేదా? కాపాడుకోవాలంటే చేలిపైకెత్తండి. మీకందరికి అర్థమైందా? సంక్షోభాన్ని అర్థం చేసుకున్నారా మీరంతా? ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి, ట్యాంకులో నీళ్లు అయిపోతే కొళాయిలో నీళ్లు వస్తాయా? మీ డబ్బులు ట్రెజరీలో ఉంటే బటన్ నొక్కతావు, ఆ డబ్బులు ట్రెజరీ లేకపోతే ఒట్టుట్టి బటనే, నువ్వు నొక్కతావు, నొక్కినా ఏమీ రాదు. నేను అందుకే ఒక మాట అన్నాను, బటన్ నొక్కడం పెద్ద గొప్ప కాదు. మన ఇంట్లో అమ్మమ్మ కూడా నాన్నమ్మ కూడా బటన్ నొక్కతాది, అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టించేవాడు నాయకుడు, ఆదాయాన్ని పెంచేవాడు నాయకుడు, ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు, అవునా కాదా? అది నా బ్రాండు. ఒత్తొత్తి బటన్ నొక్కేది సైకో బ్రాండ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, నేను ఇస్తున్నానంటాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? ఏం మీ తాత సొత్తా? మీ నాన్న మీ తాత రాజారెడ్డి డబ్బులు ఇవి? నువ్వు పన్నులు కడుతున్నావు, ఆ పన్నుల్లో 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు దోచుకునే దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నాగావళి నదిపై బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు, అది కూడా చేస్తాం. వంశధార నదిపై పురుషోత్తపురం బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇంకో పక్క ఆముదాల వలసలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కావాలన్నారు, ఇది కూడా ఏర్పాటు చేస్తాం. నారాయణపురం రీమోడర్నైజేషన్ జైకా నుంచి 141 కోట్లు ఇచ్చాం, ఇప్పటికీ కదలిక లేదు. నాగావళి నుంచి తాగునీటి కోసం పొందూరు మండలంలో 72 కోట్లు ఇచ్చాం, బూర్జ మండలంలో 48 కోట్లు ఇచ్చాం, ఆముదాల వలసలో 40 కోట్లు ఇచ్చాం. అన్ని పోయినాయి. మళ్లీ నేను వస్తానే ఇవన్నీ కూడా రివైవ్ చేస్తాం, మీకు కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నా. మళ్లీ హామీ ఇస్తున్నాం, వంశధార నాగావళి పూర్తి చేసే బాధ్యత మాది. వంశధార ఫేజ్ 2 పూర్తి చేసే బాధ్యత మాది. ఇక్కడే బుల్లెట్ రవికుమార్ ఉన్నాడు, ఆముదాల వలస బుల్లెట్. సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నారా మీరు? ఇంకో పక్క ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రన్న, పులి కడుపులో పులే పుడుతుంది. 2 సార్లు గెలిచాడు, 3వసారి ముచ్చటగా మీరు ఎన్నుకోబోతున్నారు. గట్టిగా చెప్పండి, మేము గెలిపిస్తామని. ఈ ఇద్దరిని మీకు అప్పచెప్తున్నాను నేను. సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా ఆడబిడ్డలు? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అందరూ చేతులెత్తి సంఘీభావాన్ని తెలియజేయండి. అవతల వాళ్ళకి గుండాగిపోవాలి, హార్ట్ అటాక్ రావాలి, ఖర్చు పెట్టే డబ్బులు పెట్టకుండా దాచుకోవాలి. అందుకే నేను చూస్తున్నా, చాలా రోజు రోజుకి విపరీతమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఎగబడుతున్నారు. నిన్న మీటింగ్ ఈ మీటింగ్ చాలా డిఫరెన్స్ ఉంది.
ఈ రోజు మీటింగ్ కి రేపు మీటింగ్ ఇంకా ఎక్కడికి పోతుందో నాకైతే తెలియడం లేదు. నా బలం మీ అభిమానం. మిమ్మల్ని చూస్తే ఆముదాల వలస చూసిన తర్వాత కొండంత ధైర్యం నాకు. కొండనైనా బద్దలు చేస్తాను. నేను బతికేది మీకోసం. చాలా స్పష్టంగా చెప్తున్నా. నాకు పదవి ముఖ్యం కాదు. నేను చూడని పదవి లేదు. కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ను అభివృద్ధి చేసి అది తెలంగాణకు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. సైకో వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీకోసం పనిచేస్తా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత నాది. మళ్ళీ నాకు జన్మంటూ ఉంటే, పునర్జన్మ ఉంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు వాడిగా పుట్టాలనేది నా ఆకాంక్ష. అది మీరు నాకు ఇచ్చిన గౌరవం. అది గుర్తుపెట్టుకుంటా. ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క మినిట్ నా ఆలోచన మీకోసం, మీ జీవితాల్లో వెలుగులు తేవడం కోసం అని చెప్పి మరొక్కసారి తీసుకొస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నాకు ఇచ్చే సహకారం 175 సీట్లలో 25 పార్లమెంట్ సీట్లలో తెలుగుదేశం ఉంటే సైకిల్ కేయండి, జనసేన ఉంటే గాజు గ్లాస్ కేయండి, బీజేపీ ఉంటే కమలం పువ్వు కోటేయమని కోరుతున్నా. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇక్కడే విరాట్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కూడా ఒక విన్నపం అడిగారు. 25 లక్షల రూపాయలు, 25,000 రూపాయలు దివ్యాంగులకు ఇవ్వాలని తప్పకుండా ఇస్తున్నాం. ఆ స్కీమ్ ని కంటిన్యూ చేసి మీకు 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఓకే, ఏం పిల్లలు హుషార్? ఏ పిల్లలు, ఏమో ఆడబిడ్డలు, ఆముదాల వలస మీటింగ్ అదర్స్ సూపర్ హిట్. ఇంకా తిరుగులేదు. వెరీ గుడ్. ఇంకా బాగా మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఇంకా 19 రోజులు మాట్లాడాలా, గొంతు కూడా సహకరించాలా. మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. మళ్ళీ అప్పుడప్పుడు గొంతు పోతుంది. ఏదేమైనా మీరు చూపించే అభిమానమే నాకు ఒక పెద్ద టానిక్ అని మరొక్కసారి మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఎన్టీఆర్ అమర్, ఎన్టీఆర్. ఓకే, బాయ్.